ముందుగా శ్రీ విద్యా ఛానల్కి స్వాగతం అండి. అందరికీ శ్రావణ మాస శుభాకాంక్షలు. అయితే ఈ శ్రావణ మాసంలో చాలామందికి సందేహాలు ఉన్నాయి. మొత్తం ఈ శ్రావణ శుక్రవారాలు ఎన్ని వచ్చినాయి, వరలక్ష్మి వ్రతం ఎప్పుడు చేసుకోవాలి, తర్వాత ముత్తైదువులకి మనం ఎప్పుడు తాంబూలాలు ఇవ్వాలి, తర్వాత వ్రతం ఎప్పుడు చేసుకోవాలి, తర్వాత శ్రావణ మంగళవారాలు ఎన్ని వచ్చినాయి, ఇలా చాలా సందేహాలు ఉన్నాయి. అవన్నీ మనం ఈ వీడియోలో కంప్లీట్ చేయబోతున్నాము. అయితే ముందుగా మనకి ఆగస్టు 4వ తారీఖున మనకి శ్రావణ మాసం మొదలయ్యి మనకి చక్కగా సెప్టెంబర్ 3వ తారీఖుతో ఈ శ్రావణ మాసం అనేది పూర్తి కాబోతుందమ్మా. అయితే మనకి మొదటి శుక్రవారం వచ్చేసి మనకి 9 ఆగస్టున వచ్చింది. రెండో శుక్రవారం మనకి 16 ఆగస్టున వచ్చింది. మూడో శుక్రవారం మనకి 23 ఆగస్టున వచ్చింది. నాలుగో శుక్రవారం మనకి ఆఖరి శుక్రవారం 30వ తారీఖు ఆగస్టు వచ్చింది తల్లి. అయితే వరలక్ష్మి వ్రతం ఎప్పుడు చేసుకోవాలి? రెండో శుక్రవారం చేసుకోవాలి తల్లి. అది 16 ఆగస్టున వచ్చింది. అయితే మనకి శ్రావణ మంగళవారాలు కూడా చక్కగా మన అమ్మవారిని పూజించుకొని లక్ష్మీ కటాక్షాన్ని పొందాలి. అయితే మనకి ఈసారి 5 శ్రావణ మంగళవారాలు వచ్చినాయి. 1వ మంగళవారం 6 ఆగస్టు వచ్చింది. రెండవ మంగళవారం మనకి 13 ఆగస్టు వచ్చింది. మూడవ మంగళవారం మనకి 20 ఆగస్టు వచ్చింది. నాలుగవ మంగళవారం మనకి 27 ఆగస్టు వచ్చింది. ఐదవ మంగళవారం మనకి 3 సెప్టెంబర్న వచ్చింది. అయితే ఈ శుక్రవారాలు మరియు మంగళవారాలు చక్కగా మీరందరూ పాటించి చక్కగా లక్ష్మీ కటాక్షాన్ని పొందండి. అయితే ఉదయాన్నే పూజ మనం 5:15 నుంచి 8:30 లోపు కనుక ఉదయాన్నే అమ్మవారి పూజని కంప్లీట్ చేసుకున్నట్టయితే మనకి చక్కటి సత్ఫలితాలు ఉంటాయి. అలానే సాయంత్రం 6 మనం పునః పూజ మళ్ళీ సాయంత్రం పూజించి పూజ అనంతరం మనం వెంబటే ముత్తైదులు తాంబూలాలు ఇచ్చుకోవడం వల్ల ప్రదోషకాలంలో చక్కటి ఫలితాలు పొంది మీకు ఈ నెలలో లక్ష్మీ కటాక్షాన్ని పొందుతారు. శ్రావణ మాసం అనేది మనకి సిరి సంపదలను ఇస్తుంది. జై బాలా త్రిపుర సుందరి, జై లలితా త్రిపుర సుందరి, నమోస్తుతే. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఎందుకంటే సనాతన ధర్మం కోసం మనం ఈ ఛానల్ ముందుకు తీసుకెళ్తున్నాం. సనాతన ధర్మాన్ని కాపాడండి.